హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌ టు ఫిల్ కామ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనకి ఆర్టీఐ ఎంవాలెట్ ద్వారా లైసెన్స్ మరియు వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇంతకుముందు ఫెచ్ అయ్యేటివి. ఆ ఆర్టీఏ ఎంవాలెట్ యాప్ అనేది ప్రస్తుతం పని చేయడం లేదు. దానిలో మనం సేవ్ చేసుకున్న డేటా కూడా ఏది కూడా మనకి చూపించట్లేదు. సో అందుకోసం మనకి కొత్త యాప్ అనేది రిలీజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. దాంట్లో మనకి సేమ్ మన ఇంతకుముందు లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మన లైసెన్స్ ఎలా ఫెచ్ అయ్యేదో సేమ్ అదే విధంగా కూడా ప్రజెంట్ ఇప్పుడు వర్క్ చేస్తున్న యాప్ కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనకి వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా ఫస్ట్ వెహికల్ నెంబర్, దాంతో పాటు లాస్ట్ 5 డిజిట్స్ ఆఫ్ చేసిస్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి డేటా అనేది కూడా ఫెచ్ అవుతుంది. మనకి ఆర్టీఐ ఎంవాలెట్ అనేది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ వారికి మాత్రమే ఉండేది. ఇప్పుడు అది తీసేసి నెక్స్ట్ వారధి లేదా సారథి అనే వెబ్సైట్ ద్వారా మనకి డేటా అనేది ఫెచ్ చేస్తున్నారు. సారథి, వారధి అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఫ్రెండ్స్. మనకి ఈ ఏదైతే కొత్త యాప్ ఉందో ఆ యాప్ మనం ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దాన్ని లాగిన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసుకొని మన డేటా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మన లైసెన్స్ డీటెయిల్స్ మనకి ఇప్పుడు ఎక్కడైనా పోలీస్ వాళ్ళు ఆడినచ్చో మనం ఈ డేటా అనేది కూడా చూపించుకోవచ్చు. మనకి దీని ప్రాసెస్ ఎట్లా ఉంటది ఏంటిది అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ఇందులో మనం ఇప్పుడు ప్లే స్టోర్ కి వెళ్ళి మనకి ఇంతకుముందు నేను చెప్పిన యాప్ ఏదైతే ఉందో యాప్ ని ఇక్కడ సెర్చ్ బార్ లో ఎంటర్ చేయండి. యాప్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ అంటే ఫుల్ ఉండదండి, NXTGEN స్పేస్ M పరివాహన్. ఈ యాప్ ని మనకి ఇప్పుడు ఇది చూపిస్తున్న యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనకి సెంట్రల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ యాప్ డౌన్లోడ్ కాగానే మనకి డిస్ప్లే అనేది ఎట్లా వస్తుంది అనేది నెక్స్ట్ చూపిస్తాను. నేను ఈ వీడియో మొత్తం ఇది మనకి చూపించేది. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి స్టేట్ తెలంగాణ, నేమ్ ఏదైతే ఉందో నేమ్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, పిన్ నెంబర్ ఏవైనా 6 డిజిట్స్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి టైప్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మనకి ఇది రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయాక సైన్ ఇన్ చేసుకోండి. ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అది మనం ఇచ్చిన 6 డిజిట్స్ పిన్ ఈ రెండింటిని ఎంటర్ చేసుకుని సైన్ ఇన్ విత్ ఎంపిన్ అని క్లిక్ చేస్తే ఓపెన్ లాగిన్ అవుతుంది. లాగిన్ విత్ బయోమెట్రిక్ అని క్లిక్ చేసినా లాగిన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇది డిస్ప్లే వచ్చేసి మనకి ఫుల్ వ్యూ యాప్ది ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి విర్చువల్ ఆర్సీ, విర్చువల్ డిఎల్ అనేది ఉంటుంది. ఇందులో మనం డిఎల్ కి సంబంధించి ఆర్సీకి సంబంధించిన డేటా అనేది ఫెచ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు దానిపైన క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది మై ఆర్సీ, షేర్డ్ ఆర్సీ అంటే మనం ఎవరికైనా పంపించిన వేరే వాళ్ళు ఎవరైనా సెండ్ చేసినా మనకి ఇట్లా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్రియేట్ చేసుకున్నప్పుడు వెహికల్ నెంబర్, చేసిస్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఆర్ ఇంజన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి మన ఆర్సీ డీటెయిల్స్ అనేటివి ఇప్పుడు ఫెచ్ అయినట్టు చూపిస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి పేరు, తండ్రి పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ మాత్రం చూపించదు. చేసిస్ నెంబర్, ఫుల్ నెంబర్ చూపిస్తుంది, ట్యాక్స్ వ్యాలిడిటీ, దాంతోపాటు దీంట్లో ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు ఉంది, పొల్యూషన్ ఎప్పటి వరకు ఉంది, సీట్ ఆఫ్ కెపాసిటీ, బండి పెట్రోలా, ఇంజనా, ఏది 2 వీలర్ 4 వీలర్ అనేది టోటల్గా, ఫైనాన్స్ ఏమైనా ఉంటే ఫైనాన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆర్టీఓ ఆఫీస్ ఇవన్నీ కూడా షో చేస్తుంది. నెక్స్ట్ మనం డ్రైవింగ్ లైసెన్స్ కూడా సేమ్ అలాగే మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు మరియు మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్టయితే మనకి మన యాడ్ మై డ్రైవింగ్ లైసెన్స్ అంటే డైరెక్ట్ అందులో విర్చువల్ డిఎల్లోకి ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దాంట్లో మనం కావాలి అనుకున్నప్పుడు, చూపించాలనుకున్నప్పుడు దానిపైన క్లిక్ చేసి చూపించవచ్చు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏదైనా వెహికల్ డీటెయిల్స్ కావాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ ఇలా వెహికల్ సెలెక్ట్ చేసుకొని వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి మనకి పక్కన ఉన్న సెర్చ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ అంటే బండి ఎవరి పేరు మీద ఉంది అనేది ఫుల్ నేమ్ చూపించదు. ఆర్టీఓ ఆఫీస్ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు షో చేస్తున్నట్టు చూపిస్తుంది. నేను ఇలా స్క్రీన్ షాట్స్ ఎందుకు పెడుతున్నానంటే ఈ యాప్ అనేది స్క్రీన్ రికార్డింగ్కి యాక్సెస్ లేదు కాబట్టి నేను ఇలా స్క్రీన్ షాట్స్ తీసి మీకు ఇవన్నీ షో చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ
ఇంతకుముందు వెహికల్ ఉంది కదా, వెహికల్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వీటిలలో ఏవి డీటెయిల్స్ అయినా ఎంటర్ చేసి మనం అది ఎవరి పేరు మీద ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్